ఇటీవల జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో భారత్కు చెందిన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడి అందమైన ప్రదేశాలను చూసేంది అక్కడి అందమైన ప్రదేశాలను చూసేందు అయితే పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ బదులు ఇవ్వనుంది. ఎండ్ ఇప్పటికే ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిగాయని, న్యూ ఇండియాను చూస్తారని కూడా వార్నింగ్ ఇచ్చారు. గత 2 రోజుల నుంచి ఎక్కడ చూసిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఇక ఈ విషయంపై యావత్ భారతీయులు స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నాయి. అదేవిధంగా ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ పోస్టులే షేర్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఎంతో మంది తమ అభిప్రాయాన్ని తెలియజేసిన విషయంతి ఎండే తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశంలోని మన సైనికులు, మహిళలు మహిళలు అమాయక ప్రజలందరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో ఉగ్రవాదం, దాడులు అనే పదాలు వినిపించని ఒక కొత్త శకం కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను స్వేచ్ఛగా గడపాలని ఆశిస్తున్నాను. అందరూ శాంతియుతంగా, సుసంపన్నంగా, ఆనందంగా జీవించే ప్రస్తుతం విజయ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ట్వీట్ ద్వారా తన ఆందోళనను, శాంతి కోరికను వ్యక్తపరిచారు. దేశ భద్రత, శాంతియుత కోసం ఆయన ప్రార్థనలు చేశారు. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఎండ్